ఫామ్ హౌస్ ద్వారా కేసీఆర్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాడని రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ సంచలన విషయాలను తమ రిపోర్టులో తెలిపింది. 2019 నుంచి దొర దిగిపోయే వరకు తెలంగాణ సొమ్మును ఆగం చేశాడు. ఎంతలా అంటే కేవలం దిగిపోయే ఏడాదిలో 66,000 కోట్లు తేడా వచ్చింది. వాటిని ప్రాజెక్టుల పేరుతో అప్పు తెచ్చాడు, కానీ వాటిని ఖర్చు పెట్టలేదు. మరి ఆ సొమ్ము ఏమైందనేది మిస్టరీ. 1 కాదు 2 కాదు, ఏకంగా 66,000 కోట్ల సొమ్ము పేపర్లో మాత్రమే అప్పు లెక్కల్లో ఉంది, ఖర్చు లెక్కల్లో మాత్రం లేదు. అసెంబ్లీలో కాగ్ నివేదికలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో గత ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ పెట్టినట్లు ఉందని కాగ్ బీఆర్ఎస్ కు తలంటింది. అన్ని అబద్దాల బడ్జెట్లే, ఆకాశంలో మేడలు కట్టారు. ఒక్కసారి కూడా బడ్జెట్ రియలైజేషన్ కాలేదని కాగ్ దొరకు చురకలంటించింది. అవకాశం లేని చోట కూడా ఆదాయం వస్తుందని దొర ఊదరగొట్టాడు. గ్రాంటీని ఎయిడ్ పెద్దగా చూపించారు. పెద్ద మొత్తంలో ఆదాయం చూపించి కనీసం బడ్జెట్ ను కూడా సరిగ్గా రూపొందించలేదు. ఇక ప్లానింగ్ లో ఉన్న పథకాలను పక్కన పెట్టి ఇష్టారీతిన బడ్జెట్ లో చెప్పని కార్యక్రమాలకు వాడుకున్నారు. మొదటి నుంచి దొర ఇదే దందా చేశాడని కాగ్ సంచలన విషయాలను బయటపెట్టింది. 2023-24లో బీఆర్ఎస్ ఏకంగా 2.34 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. కానీ 1.68 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ ఎన్నడూ లేని విధంగా 66,017 కోట్లు ఖర్చు చేయలేదు. అంటే నిర్దేశిత లక్ష్యాల్లో 28% ఖర్చు పెట్టలేదు. మరి ఆ సొమ్ము ఎటు మళ్లించారు, ఎవరు మింగారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ప్రాజెక్టులు, డెవలప్మెంట్ పనుల కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేసీఆర్ భారీగా అప్పులు తెచ్చాడు. కానీ అందులో 81,469 కోట్ల రూపాయలు దారి మళ్లించాడు. ఇష్టారీతిన అప్పులు తెచ్చాడు దొర. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే సీఎంగా దిగిపోగానే దొంగ పిల్లిలా ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. అసెంబ్లీకి వస్తే ఈ ఖర్చులకు సమాధానం చెప్పాల్సి వస్తుందని దొంగ ఎత్తుగడలతో పారిపోయాడు దొర. అంతేకాదు కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్న గ్యారంటీ రుణాలు ప్రభుత్వ ఖాతాలో కనిపించటం లేదని కాగ్ దొరకు గడ్డిపెట్టింది. ఇలా మొత్తం ఎన్నికల ఏడాదిలో 6 నెలలకే ఏకంగా 154 ఓవర్ డ్రాఫ్ట్ల ద్వారా డబ్బులు ఖర్చు చేశాడు. ఇష్టారీతిన అప్పులు, అడ్వాన్సులు, వేస్ అండ్ మీన్స్ తో అడ్డగోలు ఆర్థిక లావాదేవీలు చేసిన బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడంతో నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దానిని సరిచేసేందుకు తరలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.